ఇంకొకటి జీవికి అన్వయించారు. ఓరపోరో అమ్మలాగా బొమ్మలాట వారు తెరదేహం ఎత్తుకుని. ఎలాగైతే వాడు బొమ్మలాటలు ఆడించే వాళ్ళు ఆ బొమ్మలాటను ఆడించడానికి కావలసిన తెల్లటి తెర ఉంటుంది కదా, ఆ తెరను మోసుకొని ఊరూరుకు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా దేహం అనే ఈ తెరను మోసుకొని ఊరూరు తిరుగుతున్నానంటే జన్మ నుంచి జన్మకు వెళుతూ ఉన్నాను అనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం. ఈ విధంగా పురంధరదాసు గారు కూడా ప్రతినిత్యము కూడా జీవితంలో ఎదురయ్యే రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అంశాలను తీసుకొని దాని ద్వారా ఈ కఠినమైన వేదాంత రహస్యాలను అందించే ప్రయత్నం చేశారు పురంధరదాసు గారు. కాబట్టి ఒకటి సిద్ధాంతం అంటే ఏం చెప్పాలి, ఇన్స్టంట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, జస్ట్ మనం స్విగ్గీ జొమాటో అని కొడితే మన ఇంటికి వచ్చేసినట్టుగా ఉన్నటువంటిది సిద్ధాంతం వంటిది వేద ఉపనిషత్ పురాణ ఇతిహాసాలు అవి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అనువాదం చేస్తే చాలు, సామాన్య జనాలకు అర్థమైంది. అది ఒక కార్యక్రమం బట్టి. రెండవది సాహిత్య సృష్టికి కారణం ఏమిటి అంటే రోజువారీ జీవితంలోని అనేక రకాలైనటువంటి అనుభవాలు. కంటికి కనబడ్డ ప్రతి వస్తువు కూడా ఆయనకు ప్రేరణను కలిగించింది. ఒకసారి ఆయన వంట చేసేదాన్ని చూశారు, ఎవరో వంట చేసుకుంటూ. వెంటనే దాని గురించి ఒక కీర్తన రాశారు. అనుభావగడుగేయ ಮಾಡಿ అనుభావేగడ ಎಲ್ಲ ಕೂಡಿ అనుభావగడుగేయ ಮಾಡಿ. వంట చేయండి. ఏ వంట చేయాలి? అనుభవము అనే వంటను చేయండి. ఎవరు అనుభావులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక విషయాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు ఎవరున్నారో వాళ్ళందరూ చేరి ఏం చేయాలి? అనుభవం అనే వంటను చేయాలి అని అంటారు. తనువెంబ భాండవ ತೊಡೆದು ಕೆಟ್ಟ ಮನದ ಚಂಚಲವೆಂಬ ಮುಸಿರೆಯ ತೊಡೆದು. తనువెంబ భాండవ ತೊಡೆದು. ఈ శరీరం అనే కుండను చక్కగా కడిగి ఈ పాత్రను శుభ్రం చేయాలి. ఎందుకు? ఇందులో ఏదైనా కనుక మలినం ఉంటే పాత్రను కడగకుండా, నిన్న వంట చేసిన పాత్రను కడగకుండా ఈరోజు అందులోనే వంటకు పెడితే అది వెంటనే ఒక గంటకంతా పాచిపోతుంది కదా. ఎందుకు? ప్రతి ఒక్క వస్తువుకి కూడా తనదే అయినటువంటి జీవావధి ఉంది, లైఫ్ స్పాన్ ఉంది. కాబట్టి యాతయామం గతరసం అని వేదం కూడా జరుగుతుంది. 3 గంటలు గడిచింది అంటే వండుకున్న పదార్థంలోనే రసరూపమైన భగవంతుడు వెళ్ళిపోతాడు. అది చచ్చిన శవంతో సమానంగా ఉంటుంది. 3 గంటల తర్వాత మిగిల్చుకొని మనం తింటాం, కానీ అందులో రసం అనేది ఉండదు. ఆ రసం ఏమిటి? రసోవై ప్రాణ. ఆ రసమే ప్రాణానికి ఆధారం, అదే భగవంతుడు. కాబట్టి రసరూపాత్మకమైన భగవంతుడిని వైశ్వానర యజ్ఞ రూపంలో కనుక మనం లోపలికి తీసుకుంటే అది ప్రాణపదమై ఉంటుంది. లేదు కేవలం నాలుక రుచి కోసమే వడ్డీ పెట్టుకుంటాను, అది నాకు కావలసినప్పుడు అర్ధరాత్రో అపరాత్రో కుడి చేత్తనో ఎడం చేత్తనో కుడి కాలుతోనో ఎడం కాలుతోనో పడుకునో పొర్లుకుంటునో తింటాను అని అంటే దాని వలన తిన్న అనుభవం ఏదైతే ఉంటుందో అది రసాత్మకము కాదు, ప్రాణానికి ఉపయోగము లేదు. అది ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా ఉంటుంది అనేసి. కాబట్టి యాతయామం గతరసం. అందుకని ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా పాత్రలను శుభ్రంగా కడిగి పెట్టుకుని శుభ్రమైన పాత్రలను మరుసటి రోజు వంట పెట్టుకోవాలి. అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆ పాత్రను శుభ్రం చేయడం సరి, కానీ ఇది కూడా ఒక పాత్రని. ఈ జగన్నాటకంలో మనం ఒక పాత్ర, ఆ పాత్రని ఈ పాత్రతో మనం నడపాలి. కాబట్టి ఇక్కడ అనుభవం అనే వంటను చేయాలి అని చెప్తున్నారు. తనువెంబ భాండవ ತೊಡೆದು ಕೆಟ್ಟ ಮನದ ಚಂಚಲವೆಂಬ ಮುಸಿರೆಯ ಕಳೆದು ಘನವಾಗಿ ಮನೆಯನ್ನು ಬಳಿದು ಅಲ್ಲಿ ಮಿನುಗುವ ತ್ರಿಗುಣವ ಬಲಗುಂಡೆ ನಡೆದು అనుభావదడుగేయ ಮಾಡಿ. ఆ కాలంలో మరి గ్యాస్ లేదు, ఎలక్ట్రిక్ స్టవ్లు లేవు. కాబట్టి ఏం చేసేవాళ్ళు? రాళ్లను పేర్చి వంట చేసేవాళ్ళు. దానికి 3 రాళ్ళు పెట్టడం మామూలుగా ఆనవాయితీ. 4 రాళ్ళు 5 రాళ్ళు పెట్టేవారు వంట చేయరు. 2 ఇటువైపు త్రికోణంగా, అటువైపు ఒకటి పెడతారు. ఇది త్రిమూర్తులు అనుకోవచ్చు, త్రిగుణాలు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. దాన్ని పోలుస్తూ ఉన్నారు. ఏమనేసి అంటున్నారు? 3 గుణాలు అనే రాళ్లను పేర్చి ఈ శరీరం అనే ఈ పాత్రను చక్కగా కడిగి అందులో చంచలత్వం, మనసు చంచలంగా ఉండడం అనేది మలినం, దానిని శుభ్రంగా తుడిచివేసి అక్కడ ఈ 3 రాళ్లను పెట్టి దానిపైన ఈ పాత్రను పెట్టి అనుభవం అనే వంటలు చేయండి అని అంటున్నారు. అయితే దీనికి నిప్పు కావాలి కదా అంటే
ವಿರಕ್ತಿ ಎಂಬುವ ಮಣಿಯುಟ್ಟು పూర్ణ హరిభక్తి ఎంబ నీరన్ను ఎసరిట్టు. తెలుగులో కూడా ఎసరు అంటే ఎసరే, ఎసరు పెట్టడం, కొలత చేసి ఆ పదార్థానికి తగ్గట్టుగా నీడను పెట్టడం. కాబట్టి విరక్తి అనే మడిని కట్టుకోవాలి. ఆ తర్వాత హరిభక్తి అనేటటువంటి నీళ్లను ఆ పాత్రలోకి నింపాలి. హరివెంబ బెంకియ పొట్టు. హరివు అంటే తెలుసుకోవడం, ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేకం. ఆ వివేకం అనే నిప్పును వెలిగించాలి. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, గీతలో కృష్ణుడు చెప్పింది ఇది. జ్ఞానం అనేటటువంటిది అగ్ని. ఆ అగ్నికి మన కర్మలన్నింటినీ ఆహుతి చేయాలి. అలాగా కర్మ అనే నిప్పులో మండినటువంటి ఆ జ్ఞానం అనే నిప్పులో మండినటువంటి కర్మ ఏదైతే ఉందో అది స్ఫుటమైన బంగారం లాగా అపరంజిలాగా బయటకు వస్తుంది అనేది. కాబట్టి జ్ఞానం అనేది నిప్పు. అదే అరివెంబో బెంకియ కొట్టు మాయా మరవెంబో కాష్టవ ముదదింద సొట్టు. అయితే ఆ నిప్పు అంటుకోవాలి అంటే దానికి ఇంధనం కావాలి కదా. ఆ ఇంధనం ఏమిటి అంటే ఈ మాయా మోహం అనేవే ఇంధనాలు, కట్టెలు. ఆ కట్టెలను మండించాలి, వాటిని బూడిద చేసేయాలి. దేనితో? జ్ఞానం అనే నిప్పుతో. ఇలాగా త్రిగుణాలనే రాళ్లను పేర్చి అందులో ఈ శరీరం అనే కుండను పెట్టి అందులో హరిభక్తి అనే నీళ్లను పోసి మాయా మోహాలు అనేటటువంటి కట్టెలను పెట్టి జ్ఞానం అనే నిప్పుని వెలిగించి వంట చేయండి అని అంటారు. ఇలా చేయడం వల్ల శరణంబో సామగ్రి హూడి, పరమాత్ముడికి శరణాగతి చేయడమే మనకు వంట పదార్థాలు, ఆహార పదార్థాలు. ఈ శరణాగతి అనేటటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా అందులోకి చేర్చి మోక్ష పరికరమైనటువంటి పాకాన్ని తయారు చేసి గురుశరణరు సమిదాడి నమ్మ పురందర విఠలన బిడదె కొండాడి అనుభవ గడిగయ్యమాడి అని. అదేవిధంగా ఒకసారి ఆయన వెళుతున్నటువంటి దారిలో ఆయనకు ఒక ముళ్ళ చెట్టు కనపడింది. ముళ్ళ చెట్టు పైన కవిత్వం ఎవరు రాస్తారు లోకంలో? అందమైన అమ్మాయి గురించి అబ్బాయి రాస్తాడు, లేదా అబ్బాయి గురించి అమ్మాయి కవిత్వం చెప్పుకోవచ్చు. కానీ ముళ్ళ చెట్టు గురించి దానిని ప్రధాన వస్తువుగా తీసుకుని కవిత్వం అది కేవలం వేదాంతులు మాత్రమే చేయగలరు. భావుక కవులు ఆ పనిని చేయలేరు. అందులో కూడా వారికి ఏదో ఒక అద్భుతమైన విషయం తడుతుంది వేదాంతులకి. ఈయన వెళుతూ ఉండేటప్పుడు ముళ్ళ కంపలతో నిండిన మార్గంలో వెళుతూ ఉండింది. ఎక్కడ చూసిన ముళ్ళ కంపలు. అది చూసి జాలియ మరదంతే ధరయుడు దుర్జనులు అని. ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డవాళ్ళు ఎలాగా అంటే ముళ్ళ కంపల లాంటి వాడు. జాలియా మరద అంటే కన్నడలో జాలియా మర అంటే ముళ్ళ చెట్టు. దుర్జనులు ఈ లోకంలో ముళ్ళ చెట్టు లాంటి వాడు. ఎందుకు అని అంటే బిసలలి బందవరిగే నెరడు ఇల్ల. ఎండలో పడి వస్తూ ఉంటే ముళ్ళ చెట్టు కింద వెళ్ళి నీడలో నన్ను నేను చల్లబరుచుకుంటాను అని లేదు కదా. ముళ్ళ చెట్టు కింద వెళితే అది నీడనివ్వదు. కాబట్టి బిసలలి బందవరిగే నెరడు ఇల్ల, హసిదు బందవరిగే హಣ್ಣు ఇల్ల. పోనీ దాంట్లో ఏమైనా ఆకలి తీర్చుకోవడానికి పళ్ళు ఏమైనా ఉంటాయి అని వెతికితే ఏమీ ఉండదు అక్కడ. కుసుమ వాసనే ఇల్ల, కొన్ని సుగంధం ఉంది అందులో లేదు. కూడలు స్థళమిల్ల, కొన్ని దాని చుట్టుపక్కల దాన్ని ఎక్కడైనా కూర్చుందామా అంటే గుచ్చుకుంటుంది. రసదల్లి స్వాదవు విషదంతే తోర్పు, కొన్ని దాన్ని పిండితే ఏమైనా మంచి రసం ఏదైనా వస్తుంది, జ్యూస్ చేసుకుని తాగదామా ముళ్ళకంప జ్యూస్ అని అంటే చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి దుర్జనులు ఈ లోకంలో ఈ విధంగా ఉంటారు అనే వేదాంతాన్ని పురంధరదాస్ గారు చెబుతారు. తన్నింద ఉపకార తటుకాదరూ ఇల్ల. ఈ చెట్టు వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు సమాజానికి, కానీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ಅನ್ನಕ್ಕೆ ಸೇರಿಹ ಪುಣ್ಯ ಮಾನವರಂತೆ ಇನ್ನು ಇವರ ಕಾರ್ಯವು ಪುರಂದರ ವಿಠಲ అని అంటారు. ఈ దుర్జనులు ఎందుకు ఈ వేరే వాళ్ళని ఆశ్రయించుకొని ఎందుకని ఉంటారు అంటే వాళ్ళ కడుపు నింపుకునేంత వరకే. కడుపు నిండింది అంటే గుచ్చడం మొదలు పెడతారు. వీళ్ళ కార్యమే ఇటువంటిది, నరకానికి హేతువయ్యేటటువంటి కార్యాలు చేస్తారు కదా ఓ పురందర విఠల. ఇటువంటి వాళ్ళ నుంచి నన్ను కాపాడు, సజ్జనుల వైపుకు నన్ను నడిపించు అనే అంతర్లీనమైన ధ్వని అనే ఒక ప్రక్రియ ఉంది కదా సాహిత్యంలో. ధ్వని అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే అక్కడ చెప్పే మాట ఒకటి, కానీ అందులో ఉన్న భావం మరొకటి ఉంటుంది. ఆ ధ్వని కావ్యానికి ఆత్మ వంటిది అనేసి ఆనందవర్ధనుడు చెబుతాడు.
కావ్యస్య ఆత్మ ధ్వనిరితి ప్రోక్త అనేసి. ఆ విధంగా ఇక్కడ దుర్జనుల గురించి అని చెప్పారు కదా అని అంటే ఇది పైకి కనపడేది. ఇందులో ధ్వని ఏమిటి అంటే సజ్జనులు ఇటువంటి వాళ్ళు కాదు, కాబట్టి నువ్వు సజ్జనులను వెతుక్కొని వెళ్ళు. నిన్ను నలుగురు చేరి నీ చుట్టూ చేరి పొగుడుతూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా నీకు ఉపయోగపడేవాళ్ళు అని తెలుసుకోకు. ఈ పొగడ్తలకు నువ్వు పొంగిపోకు. పొగడ్త అంటే అగడత, అగడత అంటే కందకం. కోటను రక్షించుకోవడం కోసం చుట్టూ లోతుగా తవ్వి అందులో నీళ్లు నింపి మొసళ్ళను పెట్టేవాడు పూర్వకాలంలో. దాన్ని అగడత అని అంటారు. పొగడ్తలు ఎలాంటివి అంటే మొసళ్ళు నిండిన నీళ్లు ఉన్న కందకం లాంటివి. పడ్డాము అంటే లోపలికి అంతే అలాగే వెళ్ళిపోతాం, మొసళ్ళు లాంటి వెళ్ళిపోతాయి. కాబట్టి పొగడ్తల నుంచి దూరంగా ఉండు. తమ కడుపు నింపుకోవడం కోసం దుర్జనులు వచ్చి నువ్వు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని పొగుడుతారు. ఆ పొగడతలకు నువ్వు మోసపోకు, ఆ ముళ్ళ కంపల మధ్య ఇరుక్కోకు అని చెప్పడం ఇంద్రుని అసలు ఉద్దేశం. కానీ ఇక్కడ ముళ్ళ చెట్టును ప్రధానంగా చేసి దానిని దుర్జనులతో పోల్చి చూపుతారు. అదేవిధంగా ఇంకొకసారి ఆయన సార్ ఉన్నారు, ఒక కీర్తన గురించి మాట్లాడాలి అనేసి అనుకున్నాను. బహుశా ఆ ప్రసంగం తర్వాత ఉన్నారు వేణుగోపాల్ గారు ఆ విషయం చెబితే బాగుంటుంది. చక్కటి కీర్తన ఒకటి ఉంది. ఒకసారి ఈయన నవ్వుకోటి నారాయణుడిగా ఉన్నటువంటి పురంధరదాసు గారు ఆ తర్వాత యాయవారు వృత్తిని స్వీకరించేసి ఏ రోజుకు ఆ రోజు 4 ఏళ్ళు తిరగడము, ఇంటి ముందు నిలబడము, అవతి భిక్షాందేవి అనడము, ఎవరైనా ఇస్తే తీసుకోవడం, లేదంటే వచ్చి ఉపవాసం పడుకోవడం. విజయవిఠల హంపిలోని విజయవిఠల ఆలయం వెనకాల తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి మండపంలో, దానికి పురంధర మండపం అని పేరు. కాదు అని చెబుతున్నటువంటి చరిత్రకారులు కొంతమంది ఉన్నారు. అది పడవ ప్రయాణికులు అంటే ఆనేగుంది నుంచి హంపికి, హంపి నుంచి ఆనేగుందికి వచ్చి వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రయాణికుల స్థలం. అది వేచి ఉండే స్థలం, ఒక చిన్న బస్ స్టాండ్ లాంటిది అని దానికోసం కట్టించిన మండపం అని అంటారు. ఏది ఏమైనా సరే ఆయన వైరాగ్య శిఖామణి హంపిలో ఎక్కువ కాలం గడిపారు పురంధరదాసు గారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే మనకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ హంపిలో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఆ విధంగా 4-5 ఏళ్ల కంటే ఎక్కువ తిరిగేవారు కాదు. ఆ 4-5 ఏళ్లలో ఏమి ఇస్తారో దాన్ని తీసుకుని వచ్చేవారు. ఒకసారి ఈయన యాయవరానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాన్ని ఆయన కీర్తన రూపంలో పెట్టారు. నేను అది చెప్పాలనుకున్నాను, కానీ వేణుగోపాల్ గారు దానినే ప్రస్తావించారు పరిచయంలో. కాబట్టి అది వారు చెబితేనే బాగుంటుంది. దాన్ని కేవలం పరిచయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను, మిగతా వివరణ వేణుగోపాల్ గారు ఇస్తారు. ఒకసారి ఆయన యాయవరానికి వెళ్ళినప్పుడు ఆయనకు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్ళి అమ్మ ఏదైనా ఉంటే పెట్టుకునేది నా ప్రతి విషయం చేయి అన్నారు. అంటే ఆడంది ಅಟ್ಟದ ಮೇಲಿನ ಅಕ್ಕಿ ತೆಗೆಯಬೇಕು, ಹೊಟ್ಟೆ ನೋಯುತ್ತಲಿದೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ. అటకపైన బియ్యం ఉంది, దాన్ని దించాలి అంటే నాకు చాలా కడుపునొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను, కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకొక ఆవిడ దగ్గరికి వెళితే ಮುಟ್ಟಾಗಿ ಇದ್ದೇನು ಮನಿ ಹೋಗಬಾರದು, ಬಾಳ ಕಟಕಾಟ ಮಾಡದೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ. ಇಕ್ಕಾಲಾರೆನ ಕೈ ಎಂಜಲು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಅಳತಾವೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ. ఇక్కాలారెన కై ఎంజలు. రకరకాల కారణాలు చెప్పి ఆయన ఉపవాసం పంపించేశాడు. ఈ విధంగా ఉపవాసం వచ్చి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆయన భక్తి విరక్తి వీటి గురించి ప్రచారం చేస్తూ పెడుతున్నటువంటి సందర్భంలో నాస్తికులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. ఆస్తికత ఉన్నంత కాలం నాస్తికత, అవి రెండూ కూడా సహజాతలు, అవన్నీ ట్విన్స్ కవలలు. నాస్తికత ఆస్తికత, దేవుడు కలి, వీళ్ళందరూ కూడా ట్విన్స్ లాగా, వీళ్ళిద్దరిని విడదీయడానికి కుదరదు. ఆ విధంగా నాస్తికులు ఆ కాలంలో కూడా ఉన్నారు. ఈయన తమ్మురు పెట్టుకుంటూ పాడుకుంటూ పోతూ ఉంటే వెనకాల హాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈయన వెంట పెడుతున్నటువంటి అనుయాయులు, ఎందుకు స్వామి వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని అపహాస్యం చేస్తూ ఉంటే ఏమి పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉన్నారు, ఒక 2 శాపాలు వేయండి వాడికి, వాళ్ళు మళ్ళీ మీ జోలికి రాకుండా అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట అంటారు, నిందకరు ఇరಬೇಕು, ಹಂದಿ ಇದ್ದರೆ ಕೆರೆ ಹ್ಯಾಂಗೆ ಶುದ್ಧి ಆಗುವುదో నిందకరు ఇరಬೇಕು. నిందకలు ఉండాలి నాయన, మనల్ని నిందించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు తప్పకుండా ఉండే తీరాలి. ఎలాగా అంటే ఆ కాలం నాటి ఊరు కదా, గలీజంతా కూడా ఇంటి ముందే అలాగా పిల్లకాలలాగా పారుతూ వెళుతున్నటువంటి కాలం. ఈనాటిలాగా కన్సీల్డ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎక్కువగా లేనటువంటి కాలం కాబట్టి అంత ఓపెన్ డ్రైనేజ్ అంతా కూడా కంటి కనబడేటట్టుగా వెళ్ళేది.
అయితే ఆ ఒక వీధిలో అది శుభ్రంగా ఉంది అంటే రెండు కారణాలు ఆ కాలంలో. ఒకటి, ఆ వీధిలో ఉన్నటువంటి వాడు ఎవరిళ్ళని వాళ్ళను ముందు భాగాన్ని స్వచ్ఛంగా ఉంచుకున్నారు అనేసి. లేదు అంటే అక్కడ వీధిలో ఉన్న పందులన్నీ వచ్చి వీధిని శుభ్రం చేసి వెళ్ళిపోయాయి. అంటే వ్యర్థాలను తినేటందుకు ఆ జన్మ. కాబట్టి ఆ వరాహం ఏమిటి, వరం భంగతి, ఏదైతే శ్రేష్టమైనదో దానిని పాడు చేసేందుకు ఉండేదానికే వరాహం అని పేరు. వర శ్రేష్ఠ అంతి. కాబట్టి వరాహ అంటే శ్రేష్టమైనటువంటి దాన్ని నాశనం చేసేదే వరాహం అనమాట. కాబట్టి అది ఏం చేస్తుంది, వ్యర్థ పదార్థాలని అది దానికి ఆహారం అది తినేసి వెళ్ళిపోతుంది. కాబట్టి నిందకులు ఉండాలి నాయన. ఏ విధంగా అయితే పంది ఉంటే నీరు శుభ్రంగా ఉంటుందో ఆ విధంగా నిందకులు ఉండాలి అని అంటారు అనమాట. ఎందుకు అని అంటే, ఎందుకు స్వామి మీరు ఆ విధంగా తిడుతూ ఉన్నారు కానీ పొగుడుతూ ఉన్నారంటే, వాళ్ళని తిట్టడం లేదు ఆయన, వాళ్ళని పొగుడుతున్నానని అన్నారు. ఎందుకు అని అంటే ముందు శరణంలో చెబుతారు. అందందు మాడిత పాప వెంబ మల తిందు హోగువరయ్యా నిందకరు. ఏదో ప్రతిరోజు కూడా మధ్వాచార్యుల వారు ఒక చోట వ్యాఖ్యానం చేస్తారు. 12 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ 12 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఇప్పుడు ఏమంటున్నాం మనం ప్రీ టీన్స్ అని అంటున్నాం కదా, అది దాటేసిన తర్వాత టీన్స్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పోయేంత వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు 14 పునర్జన్మలకు కారణమయ్యే పాపకర్మను సంగ్రహం చేస్తారు ప్రతిరోజు కూడా అని ఒక లెక్క చెప్తారు. అంటే ఒక బాల్ పార్క్ ఫిగర్ అనుకోండి, 14 మినిమం అనమాట. 14 అని కాదు, మనం 1400 కూడా చేయొచ్చు నాలాంటి వాడు. ఒక రోజులో 1400 నీచ జన్మలకు కారణమయ్యే పాపకర్మను నేను ఒక్క రోజులోనే సంగ్రహం చేయవచ్చు. అంత కెపాసిటీ ఉంది నాలో. మినిమం 14 లోయెస్ట్. మహానుభావులు కూడా 14 పునర్జన్మలకు కారణమయ్యే పాపకర్మలను చేస్తారనేది ఒక యారడిస్టిక్. కాబట్టి వీడేం మనం ప్రతిరోజు ఈ విధంగా అనేక నీచ జన్మలకు తిర్యక్యోనులకు కారణమయ్యే పాపకర్మలను చేస్తూ ఉంటాం కదా. వీళ్ళు తిట్టారనుకో ఏమవుతుంది, ఆ పాపకర్మ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి నిందకులు ఉండాలి అయినా వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది అని అంటారు. అయితే మరి మంచివాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదా అంటే, లేదు అయినా వాడు దొంగలు. ఎవరైతే నాకు నమస్కారం చేస్తారో వాడు దొంగలు. నేను ఇంతకాలం ఏమి హరినామస్మరణ చేస్తూ వచ్చానో ఆ పుణ్యాన్నంతా కూడా నమస్కారం చేయడంతో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. భగవంతుడు ఈ సిస్టమ్ని పెట్టాడు. ఒకరిని అనవసరంగా ఆడిపోసుకున్నామంటే వాళ్ళ పాపం మన అకౌంట్లో. ఎవరైనా ఒకరు ఏదో జపం చేశారు, తపం చేశారు, సాధన చేశారు, యజ్ఞం చేశారు, యాగం చేశారు, వస్తూ ఉన్నారు, వాడికి ఎదురుగా వెళ్ళాము, మనస్ఫూర్తిగా నమస్కారం చేశాము, వాడు చేసుకున్నటువంటి పుణ్యంలో కాలు భాగం నమస్కారం చేసిన వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకనే ఈ దేహంలో 3 భాగాలు ఉన్నాయి, ఉత్తమ, మధ్యమ, నీచ అనేసి. కంఠానికి పై ఉన్నదంటే కూడా ఉత్తమ భాగం, కంఠం నుంచి నాభి వరకు మధ్య భాగం, నాభి నుంచి కాళ్ళ వరకు ఉండేది నీచ భాగం. తల అన్నింటికంటే అత్యుత్తమమైనటువంటి అంగం. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. చూసే కన్ను, వినే చెవి, వాసన చూసే ముక్కు, ఆలోచించే మెదడు, రుచి చూసి మాట్లాడేటటువంటి నాలుక, ఇదంతా కూడా ముఖ భాగంలోనే ఉంది. కాబట్టి తల అనేది అత్యుత్తమ అంగం. సహస్రాలు కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ పరమాత్ముడి యొక్క మనకి లీల ప్రత్యక్షం అయ్యేది. ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పరమాత్ముడి రూపాన్ని దర్శించగలం. కాబట్టి ఇదంతా జరిగేదంతా కూడా, సాధన జరిగేదంతా కూడా ఎక్కువగా ముఖ భాగంలోనే జరుగుతుంది. అలాంటి ఈ తలని తీసుకెళ్ళి పెద్దల పాదాలకు ఆంచి నమస్కారం చేయాలి అని నమః ప్రక్వీభావే అనేసి. నమస్కారం అంటే నమస్కారం అండి అని ఇలా అనకూడదు. పిల్లలు పెద్దలకు ఎప్పుడు కూడా తలని తీసుకెళ్ళి పాదాలకు ఆన్ చేయాలి. నమః ప్రక్వీభావే. ప్రక్వీభావం అంటే వంగిపోవడం. అలాగే ఈ తలని తీసుకెళ్ళి, ఉత్తమాంగమైన ఈ తలని తీసుకెళ్ళి నీచాంగమైన కాలికి తాకించడం అంటే, ఆ పెద్దల నీచాంగం ఉంది కదా కాలు, అది చేసుకున్నంత సాధన కూడా నా తల చేసుకోలేదు. నా ఉత్తమాంగం ఈజ్ నాట్ ఈక్వల్ టు దేర్ నీచాంగం అనే వినయ భావనను చెప్పడం. అందుకని ప్రక్వీభావే. నమస్కరించడం అంటే వినయంతో వంగిపోవడం. 2 చేతులు పైకెత్తి తలపైన పెట్టి జోడించి వాళ్ళ కాళ్లకు అష్టాంగ నమస్కారం చేయాలి అనేసి. కాబట్టి ఈ మంచివాళ్ళు ఉన్నారే, ఈ ఆస్తికులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను హరినామ స్మరణ చేసుకుంటూ వస్తూ ఉన్నాను కదా, అడుగడుగు దండాలు పెడుతూ ఉన్నారు. నేను అప్పుడప్పుడు చేసిన హరినామ స్మరణ అప్పుడప్పుడే పుణ్యం అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బంధుసుత్తురువ జనరెల్లరూ నమ్మ పొందిహ పుణ్యవను ఒయ్యుబరయ్యా, తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నిందకులు ఉండడమే మేలు.
ఎందుకు నా పాపానంతా కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అని ఈ విధంగా ఒక ధర్మ సూక్ష్మాన్ని, ఒక సాధన రహస్యాన్ని పురంధరదాస్ గారు చూడారు. ఇంకొకసారి ఆయన ఒక సంతకు వెళ్ళారు. సంతకు వెళితే అక్కడ ఒక కుక్క కనపడింది. అది గుడిది కుక్క, అందులోనూ గుడి. ఈ గుడి కుక్క ఏం చేస్తుంది, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. దాని వాసన పట్టుకొని అది వెళ్ళిపోతుంది. మంచి వాసన వస్తే అందులోకి దూరేస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నారా కాపలాగా అనేది పాపం దానికి తెలియదు. కాబట్టి అక్కడ దూరిపోతే ఏమవుతుంది, అది కర్ర తీసుకొని జనాలు కొడుతూ ఉన్నారు. అండి సంతలో రకరకాల తినుబండారాలు, ఆహార పదార్థాలు అమ్ముతూ ఉన్నారు, స్వీట్స్ అవన్నీ కూడా. ఈ కుక్క ఆ వాసన పట్టుకొని వెళ్ళిపోతుంది. ఘ్రాణశక్తి ఎక్కువ కుక్కకి, పైగా చూపు లేదు. గుడ్డి కుక్క అది ఎక్కడంటే అక్కడ దూరుతోంది. దూరిన చోటల్లా కూడా దానికి దెబ్బలు తప్పలేదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక సంతాని, అందులో తిరుగుతున్నటువంటి గుడ్డి కుక్క నేను అని ఆయన ఒక పోల్చి కురుడనాయి సంతెగ బంతంతే అని ఒక కీర్తనను రాశారు. ఈ విధంగా వెళుతూ వెళుతూ ఉండగా దారిలో ఎదురైనటువంటి రకరకాల సందర్భాలను, సన్నివేశాలను, అనుభవాలను, వీటన్నింటినీ కూడా ఆయన కీర్తనగా రాస్తూ వెళ్ళారన్నమాట. ఇది పురంధరదాసు గారి సాహిత్యంలోని వైశిష్ట్యం. ఒకవైపు ఘనము, గాఢము, గూఢము, గంభీరము అయినటువంటి శాస్త్ర రహస్యాలు ఉన్నటువంటి వేద, ఇతిహాస, పురాణ, శృతి స్మృతులన్నింటినీ కూడా అనువాదం చేసే ప్రక్రియ ఒక చోట పెట్టుకుంటే, మరొక చోట కంటికి కనబడిన తమకు ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా సరళమైన భాషలో వ్రాస్తూ వెళ్ళారు. వారి అనుభవం ఆ కాలం కంటే కూడా ఈ కాలానికే ఇంకా ఎక్కువగా అన్వయిస్తుంది మనకు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న గుడ్డి కుక్క అయ్యో పాపం అనేవాళ్ళు ఉన్నారేమో, కానీ ఈ కాలంలో గుడ్డి కుక్క అంటే దాన్ని తీసుకెళ్ళి మొదట వ్యాక్సినేషన్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఊరు అవతల ఎక్కడైనా వదిలిపెట్టడమో, లేదంటే దానికి కారుణ్య మరణాన్ని ప్రసాదించడం చేయడం జరుగుతుందన్నమాట. ఇటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనం వంట అనుభవం అనే వంట ఎలాగ చేయాలి, ఇవన్నింటిని కూడా మనకు చక్కగా తెలిపేటటువంటి దారి దీపాల వంటివి పురంధరదాసు గారి కీర్తన. ఇది ఒక భాగం. ఇదంతా కూడా కేవలం సాహిత్యానికి, ఆయన అంటే వారి సాహిత్యంలోని వైవిధ్యతను పరిచయం చేసేందుకు చెప్పినటువంటి విషయం.